నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఏబీసీ సెంటర్లో రోజుకు 50 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు. ప్రతి నెల మొదటి శనివారం 200 కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్. టీకే విశ్వేశ్వరరెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల ఘన సత్కారం. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడంపై హర్షాతిరేకలు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నాపై మానసిక దాడికి పాల్పడుతున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన కంబాల శ్రీనివాసరావు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి ఏబీసీ సెంటర్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని ఏబీసీ సెంటర్ నందు 65.80 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు, ఆపరేషన్ థియేటర్లను ఆదివారం ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, వీధి కుక్కల నియంత్రణకు కావాల్సిన చర్యలు తీసుకోలేదన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ఎన్ని కెనాల్స్ లేవని, కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని ఆయన చెప్పారు. ఏబీసీ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. మిగతా కార్పొరేషన్లలో ఇలా చేసిన రాజమండ్రి ఏబీసీ సెంటర్లో మాత్రం కుక్కల నియంత్రణకు అద్భుతమైన రీతిలో చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గతంలో ఒక ఆపరేషన్ థియేటర్ ద్వారా రోజుకు 20 నుంచి 25 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసేవారని, సమస్య తీవ్రతను గుర్తించి ప్రస్తుతం 2వ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి తద్వారా రోజుకు 50 వీధి కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఇక్కడి కుక్కలను అధికారులు, సిబ్బంది చాలా బాగా చూసుకుంటున్నారని, తిండి, తాగునీరు ఇస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరి శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు రాజపల్లి ప్రసాద్, నల్లం శ్రీను, కొయ్యల రమణ, కండిపూడి శ్రీను, దుత్తరపు గంగాధర్, మొగమాటి సత్యనారాయణ, తురకల నిర్మల, నేమాలి శ్రీను, బొర్రా చిన్ని, వేసరి చిన్న, కవలూరి వెంకట్రావు, సలాది ఆనంద్, మండల రవి, బూరా రమణ, మోత నాగలక్ష్మి, బూరా కల్పల, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం దీంట్లో క్యాక్లో స్మెల్ తగ్గుతాయి. ఇది రోడ్డు కాబట్టి మీకు ఫ్రీ అవుతుంది. ఇప్పుడు అట్లా మధ్యాహ్నం నుంచి మ్యాక్సిమం ఇటు లాగండి. మనకి ఇది ఫిల్ అయిపోయినా తప్పదు. అవకాశం ఉన్నప్పుడు మొత్తం ఇటు పెట్టుకున్నాం, కాలు ఫ్రీగా పాపం ఉంటారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలో ఒకటి కుక్కల నియంత్రణ, వాటి యొక్క సంఖ్యని ఎలా నియంత్రించాలి, అలాగే ఈ యొక్క యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలి. వీటిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాలు వారు ఏం చేశారన్నది ప్రజలకి తెలుసు. ఉందో ఒక ఆపరేషన్ థియేటర్, కెనాల్స్ ఏదైతే ఉన్నాయో అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాంటి వాటిని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు వారి యొక్క సమస్యని లేవనెత్తి తెలియచేసిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఏదైతే ఆ కెనాల్ సంఖ్యను పెంచుతామన్నాం, అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ తీసుకొస్తానన్నాం, ఇవన్నీ కూడా చెప్పి సుమారు 66 లక్షలతో కూటమి ఈ రోజున, ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున
66 లక్షలతో ఓ మినీ ఆపరేషన్ థియేటర్, అలాగే ఒక అదనంగా ఇంకొక 60 కెనాల్స్ని ఏదైతే ఉన్నాయో ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక పరిష్కారం చూపించాం. ఇంకా ఫలితం అంటారా, ఫలితం అన్నది కూడా అతి దగ్గరలో కూడా చూపించే కార్యాచరణతో ఈ రోజున రాజమండ్రి సిటీ నగరంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ డాగ్స్ని యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడంతో పాటు ఎక్కడైనా సరే వాటికి ర్యాబిస్ ఉన్నట్లు కానీ అనుమానం వచ్చిన వెంటనే తీసుకొచ్చి వాటిని ఐసోలేషన్లో ఉంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇంకొక 30 డేస్లో టోటల్ డాగ్స్ అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది సంపూర్ణంగా పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. మరలా చెప్తా ఉన్నాం, మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. చెప్పిన మాటకు అనుగుణంగా 66 లక్షలతోటి కొత్తగా నిర్మించుకున్నాం. ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే ప్రాంతంలో కట్టుకున్నాం. శానిటేషన్ కూడా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టంలోనే వెళ్ళే విధంగా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఇక్కడ నిర్మించుకున్నాం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం, పరిష్కారం చూపించాం, ఫలితాలు కూడా అతి దగ్గరలో చూపిస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మే 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో 95.4% మెరుగైన పనితీరుతో ప్రథమ స్థానంలో నిలపడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకలు వ్యక్తం చేశాయి. ఈ నెల 25వ తేదీన విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సారథ్యంలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించడం జరిగిందని టీకే వివరించారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపు వచ్చిందన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు, ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం వల్లనే జిల్లాకు ప్రథమ స్థానం దక్కిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేసే వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని టీకే భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో చేసిన తీర్మానాల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఉద్యమాలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు, ఇన్ఛార్జీలు తాడాల కొండరాజు, వై శ్రీనివాస్ వడయార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, పార్టీ సీనియర్ నాయకులు ఎండి రఫీ, బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాసరావు, మేడవరపు భద్రంతొర, దేవత సుధాకర్, చిన్న మురళీకృష్ణ, శాఖ పుల్లారావు, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్ జైన్, వివిధ మండలాల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన విజయవాడలో A1 కన్వెన్షన్ లో జరిగినటువంటి మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, 8వ తారీఖున అహ్మదాబాద్ లో ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు అక్కడ మొత్తం ఇండియా లెవెల్లో డెలిగేట్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ లో మరి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ తీర్మానంలో ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ భారతదేశంలో ఈ రాజ్యాంగానికి తూట్లు పడిచి, అమిత్ షా అవనండి, నరేంద్ర మోడీ అవనండి, ఇది రాజ్యాంగం, ఇది ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో అదంతా కూడా తప్పుడు రాజ్యాంగం, ఈ రాజ్యాంగం తప్పు, ఇది హిందూ రాజ్యాంగంగా మార్చాలి అనే ఉద్దేశంతో అదే లైన్లో వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. ఆ హిందూ రాజ్యాంగంగా మార్చడానికి వాళ్ళు ఏంటంటే రకరకాలుగా ఈ రాజ్యాంగాన్ని ఎలా తూట్లు పరచాలి, ఇక్కడ ముస్లింల సోదరులు కానీ లేకపోతే క్రిస్టియన్లు కానీ ఏ రకంగా వాళ్ళని హెరాస్మెంట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళ మీద అభియోగాలు చేయాలి, రకరకాలు చూసాం. ఈ మధ్య వక్ఫ్ బోర్డులో వేరే కమ్యూనిటీ వాళ్ళని పెట్టుకోవాలని, లేకపోతే క్రిస్టియన్స్ వాటిల్లో కూడా ఎవరైతే చర్చికి వెళ్తారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్తించిందని, ఇలా రకరకాలుగా ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే పనిచేస్తున్నారు. ఏఐసిసిలో తీర్మానం ఏంటంటే, మనం రాజ్యాంగాన్ని పరిరక్షణ ఉద్యమాన్ని ఒక ఉద్యమం లాగా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం అని చెప్పి ఒకటి టేకప్ చేయాలని చెప్పి ఏఐసిసి వారు తీర్మానించడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం
మనం ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా స్టేట్ లెవెల్లో జరపాలి. మంత్ ఎండింగ్ నుంచి 11వ తారీఖు వరకు కూడా జిల్లా స్థాయిలో, మరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు నియోజకవర్గ స్థాయిలో, 17 నుంచి 30వ తారీఖు వరకు కూడా గ్రామ స్థాయిలో, అలాగే జూన్ 2న మనం ఏదైతే చేసామో ఆ రిపోర్ట్ అంతా కూడా ఏఐసిసికి పిసిసికి పంపించడం అనేది ఒక టార్గెట్గా ఇచ్చారు. దీంట్లో ఏ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనం ఫస్ట్ ఒక ఏదైతే ఏఐసిసిలో తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలు అన్నిటితోటి కలిసి ఒక బుల్లెట్ పాయింట్స్ తోటి ఒక పాంప్లెట్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. ఈ బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేయటం. అంటే మనకి ఇక్కడ సామాజిక న్యాయం అనేది జరగట్లేదు, మనకు తెలుసు. అసలు ఇక్కడ ఏదైనా పార్టీ భారతదేశంలో అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ కూడా సమాన న్యాయం చేస్తుందంటే ఒక్క కాంగ్రెస్ పార్టీయే. ఈవేళ బీజేపీలో సామాజిక న్యాయం అనేది లేదు. అది ఈ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని అలాగే తక్కువ కులాలని ఎస్సీ ఎస్టీలని అలా చాలా అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది. రెండోది ఏంటంటే శ్రమజీవులు కార్మికులు వీళ్ళందరూ కూడా ఈవేళ చాలా అన్యాయం చేస్తారు. బీజేపీ రకరకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కార్మికులకి అన్యాయం చేసే పరిస్థితి ఉంది. ఆ అన్యాయం చేసే పరిస్థితి నుంచి మరి ఈ చట్టాల నుంచి కూడా కార్మికులకు రక్షణ కల్పించాలని, అలాగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇదివరకు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉండి అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎవరికీ కూడా రిజర్వేషన్లు వర్తించకుండా ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా అన్యాయం చేసే పరిస్థితి ఉంది. దాన్ని రక్షించాలని చెప్పి రెండో పాయింట్. మూడోది ఏంటంటే జాతీయ సామరస్యం, అన్ని మత విశ్వాసాలకి అందరినీ కూడా సమానంగా గౌరవించే విధానం ఉండాలని ఒకటి. తర్వాత ఏంటంటే మహిళలు మరి పురుషులతో పాటు మహిళలు కూడా సమానం 50% మహిళలు ఉన్నారు. కానీ ఈవేళ మహిళలకి రిజర్వేషన్ బిల్లు పెట్టట్లేదు, మహిళలకి సరైన అవకాశాలు ఇవ్వట్లేదు. అందు గురించి 50% మహిళలకు అవకాశాలు ఇవ్వాలనేది ఒక పాయింట్. అలాగే అన్నదాత, ఈవేళ రైతుల పాపం కష్టపడి పండితే చివరికి వచ్చేసరికి తుఫాను గాలివాన వచ్చి వాళ్ళ అన్నదాతకి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు ఎన్డీఏ కూటమిలో. కాబట్టి రైతులకి సమానమైనటువంటి అంటే అన్నదాతకి మద్దతు ధర వచ్చేలాగా వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేయటం ఇంకోటి. తర్వాత ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ భారతీయ జనతా పార్టీలో వేగంగా ఎదుగుతున్న నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు నాపై మానసికంగా దాడికి దిగుతున్నారని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా తనపై మానసికంగా దాడి జరుగుతున్నా ఇన్నాళ్లు ఓపిక పట్టి భరించానని, అవి శృతిమించి తన ప్రాణాలకు ముప్పిబాటలే విధంగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ భరించలేక వారు చేస్తున్న దాడులను మీడియా ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. దీనిలో ప్రధాన కారణం గతంలో తమ సంస్థలో పనిచేసిన మాజీ అనుచరుడు ఒకరు జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిపిస్తూ ఉంటాడన్నారు. ఇతను తమ సంస్థలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించడం జరిగిందన్నారు. అయినప్పటికీ వినకుండా జనవరిలోని సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి ఆటలాడించి ఓ దినపత్రికలో తన పేరు ప్రఖ్యాతలకు మచ్చ తెచ్చాడన్నారు. అది చూసి నేను మనోవేదనకు గురి కావడంతో ఆ వ్యక్తిని తమ సంస్థ నుంచి దూరం పెట్టడం జరిగిందన్నారు. తన బంధువైన మరొక వ్యక్తి అతను వెళ్లిపోతే నేను కూడా వెళ్లిపోతానని తనతో గొడవకు దిగడం జరిగిందన్నారు. ఇప్పటికీ పలుమార్లు అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ తన ఆఫీస్కి ఇంటికి వచ్చి తనపై శారీరకంగా దాడికి ప్రయత్నించాడన్నారు. దీంతో ఆ వ్యక్తిని కూడా తన సంస్థ నుంచి దూరం పెట్టడం జరిగిందన్నారు. దీంతో తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు ఇస్తేనే నేను గోకవరంలో ఉండనిస్తామని, లేకపోతే మీపై దాడి చేసి పరువు ప్రతిష్ఠ తీసి ఆర్థిక లావాదేవీలను ఆపివేస్తామని, ప్రజలు ఎవరైనా కంబాల శ్రీనివాసరావు వద్దకు వెళితే వారికి ఎవరికి ప్రభుత్వ పథకాలు అందవని పలు రకాల ప్రసారాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వీరితో కలిసి తన బంధువుపై కూడా తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే వాటిని బయటపెడతానన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 నియోజకవర్గాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే తనపై మానసికంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. అనంతరం వారితో తనకు ప్రాణహాని ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వరసాల ప్రసాద్, దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, పసల గణేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు,
విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు నేను ప్రముఖ పాత్రికేయులందరినీ ఎందుకు పిలిచానంటే, భారతీయ జనతా పార్టీలో నేను ఎంతో చాలా వేగంగా ఉధృతంగా ఎదుగుతున్న స్థాయిని చూసి నా మీద ఎప్పటి నుంచో మానసికంగా శారీరకంగా దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా ఆవేదనని ఎందుకులే పత్రికాముఖంగా చెప్పడం ఎందుకులే, రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా అని చెప్పి నేను ఎంతో సహనంతో ఓర్పుతో వెయిట్ చేస్తూ వచ్చాను నాలోని. అయితే ఇది పరిధులు దాటిపోయి నా వ్యక్తిగతమైన అంటే ప్రాణ భయానికి వచ్చే పరిస్థితి రావడం, అలాగే భవిష్యత్తులో కూడా నా ఆర్థిక స్థితిగతుల మీద కూడా దాడులు చేపించడానికి ప్రయత్నాలు జరగడం, ఇటువంటి కారణాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఇక నేను పత్రికాముఖంగా భరించలేక, అంటే ఇది వరకు కూడా చాలామంది ప్రముఖులు ఇలా గోకవరంలో మంచి పనులు చేసి కన్నీళ్లతో గోకవరం వెళ్ళిపోయిన వ్యక్తుల పేరు తెలుసు. నేను వారి గురించి వారి అనుమతి లేదు కాబట్టి చెప్పడానికి నేను ప్రయత్నం చేయలేకపోతున్నాను. నాకు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, దీంట్లో ఎవరు కర్త కర్మ అనేది చాలా క్లియర్గా చెప్తాను. ఇది దీంట్లో ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఒక పేపర్లో ఒకటి వచ్చింది, ఈ ప్రముఖ పేపర్లో ఒకటి వచ్చింది. బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావుదే అనుచరుడు హవా, జూదం, జాతర మాటున జూదం అని పెట్టి బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు అనుచరుడిదే హవా అని చెప్పి ఒకటి వచ్చింది. ఇతను ఎవరంటే తామర్ల రాంబాబు. 2024లో ఇతను అసాంఘికమైన కార్యక్రమాలు పాటుపడుతూ జూదము, అలాగే గుండాట్లు, కోడి పందాలు, పేకాట్లు ఇవన్నీ ఆడించే వ్యక్తి. ఇతని గురించి గోకవరంలో ఏ వ్యక్తిని అడిగినా సరే ఈజీగా చెప్తాడు, ఇతను ఇలాంటి పనులు చేస్తున్నాడు. దీని వెనకాల గోకవరానికి సంబంధించిన పెద్దలు చాలా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నాకు సంస్కారం కూడా కాదు అది. ఇతని వెనకాల చాలామంది పెద్దలు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా నేను బయటపడడానికి నేను సిద్ధపడతాను. ఇది చూసిన తర్వాత నేను మానసికంగా చాలా వేదన చెందాను. అప్పుడు వీళ్ళందరూ వచ్చి నా అభిమానులు కార్యకర్తలు వచ్చి దీని మీద యాక్షన్ చేస్తున్నారంటే వద్దు అని చెప్పాను. ఈ పత్రిక ఎవరైతే రాసి వాళ్ళ మీద వద్దని చెప్పాను. దీనికి ముందు 2024లో ఇదే వ్యక్తి తామల రాంబాబు జోదము, పేకాట్లు, గుండాట్లు ఆడిస్తే నా దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పాను. నా మేనల్లుడు మామిడి అయ్యప్పగా పలికే వీర వెంకట సత్యనారాయణ, మామిడి అయ్యప్ప మామయ్య, అతను రాత్రి నిద్రపోవట్లేదు, పడుకోవట్లేదు, అతనికి చెయ్యిళ్ళు ఎంకలాడ పనులని చెప్పానంటే నేను ఒకరోజు పోయిన తర్వాత అనుమతి ఇచ్చేది, మళ్ళీ నాతో పాటు కార్యక్రమాలు పాల్గొంటున్నాడు. ఇది జరిగిన తర్వాత పేపర్లో వచ్చిన తర్వాత మానసిక వేదన గురయ్యి నేను అతను పంపించేశాను. నా స్థానంలో అతను నా దగ్గరికి ఇంకా నా ప్రాంగణంలో రావడానికి వీల్లేదని చెప్పి ఇది అందరికీ తెలిసే విషయం. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి నా మేనలుడు అయ్యప్ప గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాలి. అతను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని చెప్పని మొదలుపెట్టాడు. నేను మా సంబంధం అంటే బంధువు కాబట్టి, నా అక్క కొడుకు కాబట్టి భరించడం కోసము ఎందుకు లేని గండేపల్లి మండలం సూరంపాలెం శివారు రామేశ్వరంపేట గ్రామం వద్ద సామర్లకోట నుండి రాజానగరం వెళ్లే ఏడీబీ రోడ్డు పనులను పరిశీలించడానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచ్చేశారు. ముందుగా మంత్రి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, R&B ఇంజనీర్లు, రోడ్డు కాంట్రాక్టర్లు, బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్తో కలిసి రోడ్డు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మంత్రితో మాట్లాడుతూ ఈ సర్కిల్లో విద్యాసంస్థలు ఎక్కువగా ఉండడంతో హాస్టల్స్, స్టడీ సెంటర్లు ఉన్నాయని, వీటన్నింటికీ అనువుగా ఇక్కడ ఫ్లైఓవర్, క్లోజ్ బ్రిడ్జ్ కాకుండా పిల్లర్స్ పై ఏర్పాటు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే నెహ్రూ విన్నవించుకున్నారు. మంత్రి ఎమ్మెల్యేతో అన్ని రకాలుగా పరిశీలించి దానిపై తగు చర్యలు తీసుకుంటానని మంత్రి అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో మిగిలి ఉన్న రోడ్ల గురించి మంత్రికి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, మార్సటి భద్రం, ఆర్యవేశ డైరెక్టర్ కొత్తకొండ బాబు, పాలచర్ల సత్యనారాయణ, R&B SEG కాంత్, ఏఈలు SPY రెడ్డి, బి రాములు, కె రవీంద్ర, జి శ్రీనివాస్, బి ప్రసాద్ బాబు, టీడీపీ నాయకులు కుంచి రామకృష్ణ, పోసిన బాబురావు, గింజల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ జంక్షన్ కాడ మాత్రమే మీకు ఫ్లేవర్ వస్తుంది. ఓన్లీ అండర్ పాస్ సార్, అర్థమైంది, ఫ్లేవర్ అండర్ పాస్.
వీళ్ళు సైడ్లకు వాల్స్ ఉండకుంటారు అలా పెడితే అసలు మొత్తం ఉసిపోతుంది సెంటర్ అంతా. ఇది ఎడ్యుకేషన్ సెంటర్ కదా, పిల్లలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు నేషనల్ లెవెల్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారా? కొత్తగా మళ్ళీ మళ్ళీ చేసుకుని పెట్టాలి. 2018 ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ పిల్లలందరూ కూడా ఒకే వేవ్లో వెళ్తే మనకి ఇబ్బంది అవుతుంది. పిల్లలు దీనికి ఎంత అగ్రిమెంట్ ఉంటుంది కదా, అండర్ పాస్ అండర్ పాస్ పిల్లర్ మీద ఎంత వస్తుంది? నమస్తే, నేను ఇప్పుడు మన జ్యోతుల్ నెహ్రూ గారు అందరూ ఉన్నాము ఇక్కడ. నేను రాజమండ్రికి వచ్చి రిటర్న్ అయినాను. ఇప్పుడు ఒక్కసారి మీ జేఈ గారు మాట్లాడతారు. ఇప్పుడు పీపీపీ మోడల్ ఒక ఎస్సీ గారు ఉన్నారు, మాట్లాడతారు. ఈ రోడ్డు జైలుతో ఒకసారి మాట్లాడి ఎస్సీ గారు ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2కు 2 రకాలుగా పెట్టినాం కదా. ఇప్పుడు ఫీజబిలిటీ ఉండేదాన్ని దీన్ని ఎందుకు ఫేజ్ 1లో పెట్టలేకపోయినారు? కారణాలు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ 40 కిలోమీటర్స్ అబోవ్ ఉండేవి మాత్రమే ఫేజ్ 1లో తీసుకున్నాం. ఇది బిలో 40 కిలోమీటర్స్లో ఉంది. ఇది కూడా 45 కిలోమీటర్స్ ఉందంట. అచ్చా, చెప్పండి. ఓకే, దీన్ని కూడా ఫీజబిలిటీలోకి ఒకసారి తీసుకోండి. డిపిఆర్ కూడా రెడీ చేయొచ్చు. మరి టెండర్ రేపు వస్తుంది, మీరు ఫీజబిలిటీ కింద దాన్ని కూడా పెట్టించండి, సరిపోతుంది. ఓకే, రిపోర్ట్ వస్తుంది కదా దానితో పాటు ఇది కూడా. దీన్ని కూడా గుర్తుపెట్టు మెన్షన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఆవుతో అర్థమవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ అన్నీ దండిగా ఉన్నాయి, విపరీతంగా బస్సులు ఉన్నాయి. మళ్ళీ ఎస్సీ గారితో పర్టికులర్ తీసుకొని పర్టికులర్గా, ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ కూడా ఉంది ఇక్కడ. మళ్ళీ ఎందుకంటే మీరు చెప్పేది ఏమంటే ఫీజబిలిటీ నోట్ చేసి పెట్టుకోండి. ఇది వీలైన కానీ ఇందాక కాంట్రాక్టర్ అని చెప్పి నాకు పరిచయం చేశారు ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్. చెప్పండి. అవసరం సార్, ఇది ఎండిఆర్లో మరి మీరు ఫండెంట్లో మాత్రం ఎస్ఎస్కి రాదు కదా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామం పోలింగ్ బూత్ నెంబర్ 83 బీజేపీ నాయకులు మంద జనార్దన్ నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలకు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేసి వారి నుంచి స్థానిక ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ కాశ్మీర పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి విషయంలో ప్రపంచ దేశాల అధినేతలు ప్రజలు భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ప్రకటిస్తూ ఉంటే మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు దేశ రక్షణకు మరియు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం చాలా బాధాకరం. దేశంపైకి శత్రు దేశాలు దాడి చేస్తున్నప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి దేశ రక్షణకు దేశ నాయకుడు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడితో పాటు ప్రతిపక్ష నాయకులకు కూడా ఉండాలన్నారు. అది మరిచి ప్రతిపక్ష నాయకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ అధినేతపైనే మీడియాలో తప్పుడుగా ప్రచారం చేయడం దేశద్రోహం. కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ రాష్ట్ర నాయకులు దేశ రక్షణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాది అనడం దేశద్రోహంగానే ప్రజలు భావిస్తున్నారన్నారు. దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ జాతీయ రాష్ట్ర నాయకుల ఆలోచన విధానాన్ని తప్పుపట్టాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి బీజేపీ మండల అధ్యక్షులు కూల రామకృష్ణ, నాయకులు మంద జనార్దన్,
బుటా శ్రీరామకృష్ణ, బుటా హరిప్రసాద్, అల్లంక సత్యనారాయణ, పోనంగి పవన్, కందుకూరి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం, ఎర్నగూడెం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ జనార్దన్ గారి ఇంటికి రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం ఇక్కడ జనార్దన్ గారి యొక్క నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళు క్షుణ్ణంగా వినడం జరిగింది. అనంతరం ఆ కార్యక్రమంపై ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ దేశంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా వివిధ వర్గాలకి, వివిధ జాతులకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తయారు చేస్తున్నటువంటి వస్తువుల పట్ల, అదేవిధంగా ఎవరైనా కొత్త విషయాల్ని కనుక్కొని ఈ దేశానికి పరిచయం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ ఇలా అనేక రకమైనటువంటి విషయాలని దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 121వ ఎపిసోడ్ జరగడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఒక పరిపాలన దక్షతకుడే కాకుండా ఆయన మనసులో ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. ప్రజల్లో ఒక మంచి ఆలోచన దృక్పథంతో, మంచి ఆలోచన విధానంతో ప్రజలందరూ కూడా సమాజం పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉండాలని చెప్పి ఆయన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడులు అంటే ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో ఇంచుమించు మనం 27 మంది పర్యాటకుల్ని కోల్పోయాము. మరికొంతమంది హాస్పిటలైజ్డ్ అవ్వడం మనకు తెలిసిన విషయమే. మన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతలందరూ కూడా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశానికి, నరేంద్ర మోదీకి అండగా ఉంటుంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీని తీసుకోండి. ఈ దేశంలో అన్ని వైపులా కూడా ఆ యొక్క ఉగ్రదాడికి నిరసనలు తెలియజేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కేంద్ర స్థాయి అంటే జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా రాష్ట్ర స్థాయి, కింద అసెంబ్లీ స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ రక్షణ కోసం తీసుకుంటున్నటువంటి విషయాలపై వాళ్ళు తప్పుగా మాట్లాడడం మీడియా ముందు నిజంగా బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు ఏవైనా కావచ్చు, వ్యవస్థలు ఏవైనా కావచ్చు, కానీ దేశ రక్షణ విషయంలో మాత్రం అందరూ ప్రధానమంత్రికి సపోర్ట్ చేయాలా. దేశ రక్షణలో అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా దేశ రక్షణ విషయంలో మనం అందరం కూడా ఒకే మాట మీదకి వచ్చి దేశ ప్రయోజనాలు, దేశ రక్షణే ముందు అని చెప్పి అందరం చేతులు కలపాల్సిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ రక్షణకు చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆశయాలు దేశ వ్యతిరేకం చుట్టూగా తిరుగుతూ ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కోరుతూ ఉన్నాం, మీ జాతీయ స్థాయి నాయకులు ఏం చెప్తున్నారో మాకు తెలియదు, కానీ కార్యకర్తలుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి ఆలోచించేయండి. దేశం బాగుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారు. అదే దేశానికి విఘాతం, దేశానికి నష్టం కలిగిందనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరం కూడా నష్టపోతాం. కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి, అన్ని విధాలుగా మనం నష్టపోతాం. అందుకని దయచేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం
మన ప్రధానమంత్రికి మనం అండగా ఉందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏబీసీ సెంటర్లో రోజుకు 50 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు. ప్రతి నెల మొదటి శనివారం 200 కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్. టీకే విశ్వేశ్వరరెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల ఘన సత్కారం. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడంపై హర్షాతిరేకలు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నాపై మానసిక దాడికి పాల్పడుతున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన కంబాల శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.